మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతను ఇంకేం పంపించాలి, నేను ఇంకేం నేర్చుకోవాలి, అతను ఇంకేం చెప్పాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వాట్ ఎల్స్ ప్లస్ షుడ్తో ఇలాంటి సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీరు ఇంకేం మాట్లాడాలి, వాట్ ఎల్స్ షుడ్ యూ స్పీక్. నేను ఇంకేం ఇవ్వాలి, వాట్ ఎల్స్ షుడ్ ఐ గివ్. అతను ఇంకేం పంపించాలి, వాట్ ఎల్స్ షుడ్ హీ సెండ్. ఆమె ఇంకేం చెయ్యాలి, వాట్ ఎల్స్ షుడ్ షీ డూ. మీరు ఇంకేం తీసుకోవాలి, వాట్ ఎల్స్ షుడ్ యూ టేక్. నేను ఇంకేం అడగాలి, వాట్ ఎల్స్ షుడ్ ఐ ఆస్క్. అతను ఇంకేం చెప్పాలి, వాట్ ఎల్స్ షుడ్ హీ టెల్. వాళ్ళు ఇంకేం చెయ్యాలి, వాట్ ఎల్స్ షుడ్ దే డూ. నేను ఇంకేం నేర్చుకోవాలి, వాట్ ఎల్స్ షుడ్ ఐ లర్న్. నేను ఇంకేం తీసుకురావాలి, వాట్ ఎల్స్ షుడ్ ఐ బ్రింగ్. అతను ఇంకేం తినాలి, వాట్ ఎల్స్ షుడ్ హీ ఈట్. నేను ఇంకేం అడగాలి, వాట్ ఎల్స్ షుడ్ ఐ ఆస్క్. మీరు ఇంకేం అడగాలి, వాట్ ఎల్స్ షుడ్ యూ ఆస్క్. అతను ఇంకేం నేర్చుకోవాలి, వాట్ ఎల్స్ షుడ్ హీ లర్న్. సో వాట్ ఎల్స్ ప్లస్ షుడ్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, మీరు ఇంకేం నేర్చుకోవాలి, కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.